ఆ యొక్క కళ నెరవేరింది సారు. మీరు ఎంత జరిగింది వాళ్ళు ఓకే మేడం కూడా చెప్పినాము పేరు ఉంటుంది, ఎడ్యుకేషన్ చేయాలి. మీరు తీసుకపోయి ఎన్నెన్నో చేస్తారు సిఎస్ఆర్ ఫండ్స్ గవర్నమెంట్ స్కూల్. అందుకే నీకు చెప్పిన నాకు చెప్పు. మనం వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ పెడతారు. ఒక 40-50 లక్షలు పెడతారు. సుమారు 40-50 లక్షలు పెడతారు. నేను సర్వశిక్ష అభియాన్లోకి వెళ్ళి వీళ్ళు టీచర్లు వచ్చి ఖచ్చితంగా అడిగితే దాంట్లోకి వెళ్ళి ఒక 3 రూములు పెట్టించేసినాం. కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టిస్తారు. దీనికి కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టిస్తారు. మొత్తం మీద కొద్దిగా మార్పులు చేస్తాం. మాకు శాతం అయిన కాడికి మార్పులు చేస్తాం. సర్వశిక్ష అభియాన్ 43 లక్షలు 5 లక్షలతో చేపిస్తున్నాం. 60 లక్షలు సర్వశిక్ష. ఇది వీళ్ళు ఒక 40 లక్షలతో చేపిస్తున్నారు. ఇంకేమన్నా అవసరం అయితే నీలాంటి వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళు సమాజాన్ని మంచిగా చేయాలి. महीना हो गया यार, यही रहता है लोग खाना वाना पका रहे हैं उन बच्चे पढ़ने के लिए, बच्चे लोगों के लिए. సార్ ఇక్కడ సార్ ఎమ్మెల్యే గారు 1982 నుంచి 85 మధ్య నేను విద్యార్థిని. 8, 9, 10 తరగతులు ఇక్కడే చదివాను. ఇక్కడ మాకు తెలుగు పండిత్ సార్ కమలానం నరసింహాచార్యులు సార్ హెచ్ఎంగా ఉండేవాళ్ళు. అలాగే డి రెడ్డి సారు, శ్రీధర్రావు సారు, కేశవరావు సారు, ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు. అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తే. అయితే అప్పటి జ్ఞాపకాలు ఇక్కడ ఏం మిగిలలేదు. ఇది మొత్తము భవనమంతా శిథిలమైపోయింది. అక్కడ పైన మాకు 10th క్లాస్ ఉంటుండే. అవన్నీ ఇప్పటిదాకా మా మిత్రుడు నేను గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ మా రూమ్స్, ఇక్కడ మేము చదువుకునే అవన్నీ. పాఠశాల బాగా శిథిలమైపోయింది. అక్కడ కొత్తగా నిర్మించినట్టున్నారు కానీ సరిపోయేటట్టు లేదు. ఎందుకంటే మనది టౌన్ కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పూర్వ విద్యార్థులుగా మేము చదివిన ఈ పాఠశాలను బాగు చేసే బాధ్యత మా శంకరన్న తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శంకరన్న కాలేజీలో చదివిండు కాబట్టి విద్యార్థిగా ఆ కాలేజీ చేస్తే కుదరదు. మేము చదివింది కూడా శంకరన్న చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శంకరన్న ఖచ్చితంగా ఆయన పాఠశాలల మీద చాలా పెద్ద దృష్టి పెట్టిండు. మనకు తెలుసు ఏకీకృత పాఠశాల కావచ్చు, మొగిలిగిద్ద కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రతిదీ చేస్తున్నాడు. ఇది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడని 100% నమ్ముతాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రామీణ స్థాయిలో నుంచి వారు చదువుకొని ఒక నాయకునిగా ఎదిగి, ఒక నాయకుడిగా ఎదగాలన్నా, సమాజానికి ఒక ప్రయోజకులుగా ఎదగాలంటే బేసిక్ అంటే మనిషికి కావాల్సింది విద్య. విద్యను అందిస్తే, ఒక మంచి నాణ్యమైన విద్యను అందిస్తే ఆ యొక్క వ్యక్తి చదువుకుంటే సమాజానికి మంచిది, ఆ కుటుంబానికి మంచిది, ఆ ప్రాంతానికి మంచిది, దేశానికి మంచిది. ఇలా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళమే ఇలా సమాజంలో ఉపయోగపడే విధంగా ఏదైతే ప్రభుత్వాలకు కానీ ఇటు ప్రైవేట్గా కానీ ఎట్టయితే ఉపయోగపడతా ఉన్నామో, విజ్ఞానం అనేది ముఖ్యం. ఆ విజ్ఞానం రావాలంటే చదువు ముఖ్యం. ఆ చదువు రావాలంటే మన పరిసరాలలో పాఠశాలల నిర్మాణం కానీ, మౌలిక వసతులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఒక మంచి సౌకర్యాలతో కూడుకున్న పాఠశాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాల యొక్క బాధ్యత. మనం అందరం చూసినాం, విమర్శలు కావు కానీ 10 సంవత్సరాలలో ఇంత విద్యను విధ్వంసం చేసిన గొప్ప నాయకులమని చెప్తూ ఉంటారు. ఇవాళ ఆంబోతుల్లా కరుస్తూ ఉంటారు. కానీ అది కాదు, నువ్వు సమాజానికి ఏం చేసినావు, నీ విద్యార్థులు చదువుకోవడానికి ఏం మౌలికమైన వసతులు ఇచ్చినావు, ఉపాధ్యాయులకు ఏమి ఇచ్చినావు అనేది ముఖ్యం. ఇక్కడ అంటే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటపదంగా చెప్పగలుగుతాం, మీ ముఖ్యమంత్రి గారు పూర్తిగా అత్యధిక ప్రాధాన్యత విద్యాశాఖకు కేటాయించి ఇలా అన్ని మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వారి ఆదేశం మేరకే మేము కూడా ఈ నియోజకవర్గంలో కొందరు అవకాశం ఇచ్చిండ్రు. ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత ప్రతి ఒక్కరికి విద్యను అభ్యసించడానికి సరియైన వసతులు ఉండాలి. అక్కడ ఇబ్బందులు ఇలా పాపం పిల్లలకు అరకొర వసతులతో వాళ్ళు బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నారు. చూడండి ఇలా శిథిలావస్థకు వచ్చింది. ఈ హై స్కూల్ పట్టించుకోదా గొప్పలు చెప్తారు, మరి గొప్పలు ఎందుకు చెప్పాలి? ఇటువంటివి పట్టించుకొని ఒక చూపెట్టాలి. మేము ఇవి తీర్చిదిద్దినాం, విద్యాపరంగా ఇది తీర్చిదిద్దినాం, వైద్యపరంగా ఇది తీర్చిదిద్దినాం అని చూపెడితే సమాజానికి విద్యా వైద్యం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇవాళ పాపం ఒక 3 నెలల కిందట ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారు వాళ్ళ మొత్తం ఉపాధ్యాయ బృందం అంతా వచ్చి వాళ్ళు ఏకరువు పెట్టిరు నా దగ్గర. సార్ మీరు డిగ్రీ కాలేజ్ బాగా చేసిర్రు, జూనియర్ కాలేజ్ బాగా చేసిర్రు, గర్ల్స్ హై స్కూల్ బాగా చేసిర్రు, అన్ని స్కూళ్ళల్లో కొద్దిగా చొరవ చూపెడతారు. కాబట్టి మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా మా యొక్క హై స్కూల్ ఫరక్నార్ హై స్కూల్ అంటే మామూలు కాదు, ఒక హిస్టారికల్, దీంట్లో ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల ఇలా దీనావస్థిత కంటే ఇంత విధ్వంసానికి గురైందంటే కనీసం కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి. ఇలా స్కూల్ అన్ని కూలిపోయి గదులన్నీ పనికి రాకుండా అయిపోయినాయి. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఈ యొక్క విద్యాలయాలు ఒక దేవాలయాలుగా మారాలి, ఒక శ్రద్ధతో కావాలి. కాబట్టి ఇవాళ నేను అనుకుంటా ఉన్నా మన ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా చదువుకుంటారు, ఇష్టం ఉండి చదువుకుంటారు. ఉదాహరణకి నాకు ఒకటే తెలిసిపోయింది, కాలేజీలో నేను అన్ని ఆ పిల్లలు అడిగినాయన్ని ప్రొవైడ్ చేస్తే ఇవాళ ఉత్తీర్ణ శాతత పెరిగింది. టీచర్లు తన పిల్లలాక అంటే ఇంటికాడ వాళ్ళు ఒక ఆందోళన, తన పిల్లలను తన సొంతం పిల్లలు కూడా మంచి చదువులు చదివించుకోవాలి, వాళ్ళని కూడా ఆలన పాలన అనాలి. కానీ అవన్నీ వదిలేసి ఇలా జూనియర్ కాలేజీలో కూడా, ఇప్పుడు ఈ హై స్కూల్లో కూడా, ఈ ఫరక్నార్ హై స్కూల్లో కూడా ఎంత శ్రద్ధ కనబడుతుంది టీచర్లు అంటే మొరబెట్టుకుంటున్నారు. ఎవరి గురించి మొరబెట్టుకుంటారు వాళ్ళు? అరే ఈ సమాజంలో పిల్లలందరినీ మంచి చదువులు చదివించాలి, బాగా వాళ్ళను ప్రయోజకులుగా మార్చాలి, అన్ని విధాలుగా చదువులు ఉత్తీర్ణత శాతం పెంచాలని ఒక తాతాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి వారికి హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం బేసిక్ నాలెడ్జ్ ఈడికెళ్ళి మానవ ఏం కదంట. ఇప్పుడు మనం మంచి చదువులు ఒక ప్రాథమిక దశలో మంచి చదువులు చదువుకుంటే రేపు సమాజానికి, ఆ కుటుంబానికి ఉపయోగపరంగా ఉండే ప్రయోజకులుగా మారుతాం. కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు పోజులు కొట్టే లేదు కాదు, కద్దర్బట్టలు వేసుకున్నంత మాత్రంలో, కార్లల్లో తిరిగినంత మాత్రంలో గొప్ప నాయకుడు అనుకుంటే పొరపాటు. నీవు మార్చు, సమాజంలో మార్చు. కద్దర్బట్ట అంటే ఏంది? నీవు సమాజానికి ఉపయోగపడతావనే ఒక నమ్మకం. కద్దర్బట్టలు వేసుకున్నాడు కలెక్షన్లకు కాదు. ఈ వార్డు రాయండి, కద్దర్బట్టలు వేసుకునేది కలెక్షన్లకు కాదు, సమాజాన్ని తీర్చిదిద్దాలి, సమాజానికి ఉపయోగపడాలి. అదే ఆ కద్దర్బట్టకున్న వాల్యూ. కద్దర్బట్టలు అందరూ వేస్తారు దోసుకోవడానికి, దాచుకోవడానికి కాదు, సమాజానికి ఉపయోగపడాలని నా విజ్ఞప్తి. నేను ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరు నాయకులకు చెప్తా ఉన్నాం. మనం నాయకులం అన్నప్పుడు ఉడతభక్తితోని సమాజానికి ఉపయోగపడాలి. ఇటువంటి పాఠశాలలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇప్పుడే మా మిత్రులు కొందరు అన్నారు మేమంతా ఈ స్కూల్లోనే చదివినామని చెప్తారు. నాకు ఒక విషయం తెలిసిన వెంబడే దీనికి ఒక NGO సంస్థను తీసుకొచ్చి పెట్టిన, నేను సొంతంగా ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు చేసిన. పూర్వపు విద్యార్థులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనవి చేసి చూడండి. 1-2 సార్లు ఒక చిన్న మీటింగ్లు పెట్టుకొని మీతో సాయం అయ్యేది, మీ వృత్తభక్తిగా ఈ స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం, మనం చదువుకున్న స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం, ఇంత స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నాం, మనం ఏదో ఒకటి చేయాలి, మనం రుణం తీర్చుకోవాలి. మనం చదువుకున్న పాఠశాల పూర్వపు విద్యార్థులందరూ కూడా ఈ పూర్వపు పాఠశాలను అభివృద్ధి పదంలో నడవడానికి, విద్యార్థులకు సహకరించడానికి, ఉపాధ్యాయులకు సహకరించడానికి మీరందరూ కూడా ప్రతి ఒక్క పూర్వపు విద్యార్థిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఎమ్మెల్యేగా, ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తోచింది వృత్తభక్తి అంటున్నాను, మీతో ఏదైతే చేయండి పాఠశాలను అన్ని విధాల. కొందరు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ పుట్టిరంటారు, ఇక్కడ గెలిచిరంటారు, కానీ మరి ఈ స్కూల్ మర్చిపోయారు అంటే వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. మేమైతే ఒక 6 నెలల్లో ఈ యొక్క పాఠశాల యొక్క రూపురేఖలు మార్చబోతా ఉన్నాం.
ఒక 3-4 నెలలుగా మన శాసనసభలో గారికి మన